అంటే ఇక్కడ అదేది ప్రైచూడ్ సైడు స్కూటీ మీద 2 వీలర్ మీద ఇట్లాంటి చలికాలంలో వచ్చి ప్లాన్ చెప్పిపోయినా అది అనుమానం తీసుకుంటాం. మన కష్టం వృధా పోదు అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. మన కష్టం వృధా పోదు అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి. ఆ రోజు అలిగి ఇంటికాడ అనుకుని ఈరోజు రికగ్నిషన్ అయిపోయింది. నేను చలికాలం వచ్చిన మావాడి వినకపోయా అని చెప్పేసి ఇంటికాడ పడుకుని ఈరోజు రికగ్నిషన్ ఉంటుండేనా, ఉండకపోతుండే. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంతమందికి ఆల్రెడీ తెలుసు, ఆల్మోస్ట్ సగం మందికి తెలుసు. సో నా పేరు శ్రీనివాస్ అండి, నేను హైదరాబాద్లో ఉంటాను. ఈ బిజినెస్ 7 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాము. ఈ బిజినెస్లోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత పైన పెట్టుకున్నా. తెలుగు అర్థమవుతుంది అందరికీ? సో ఈ వెస్టింగ్లోకి వచ్చిన తర్వాత నాకు కొన్ని రోజులకే సమ్ ప్రాబ్లం అయింది. అంతకుముందే అనుకుంటే అది వస్తామా, లేదంటే వెస్టింగ్లోకి వస్తే మా జీవితం బాగుపడుతుంది అని వస్తామా? వెస్టింగ్లోకి వస్తే జీవితం బాగుపడుతుందని వస్తాం సార్. అంటే ఆల్రెడీ మనం వెల్ సెటిల్ లేము. అంటే వెస్టింగ్లోకి వచ్చే ముందే ఎంతో కొంత అప్పు ఉంటుంది. ఇక్కడికి వస్తే అరే ఇన్నేళ్ళు కష్టపడ్డా ఏం జరుగుతలేదు, ఇక్కడికి వస్తే నా జీవితం బాగుపడుతుంది అని ఆశతో వస్తామా రామా? నేను కూడా అట్లనే వచ్చిన. నాకు ఆల్రెడీ కొంచెం అప్పు ఉండే. మా గ్రేట్ అప్లైన్ సలీం సార్ పిలిచినప్పుడు ఆయనకు అప్పు ఉంది, నాకు చేస్తున్నా. 15 సంవత్సరాల నుంచి నేను క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నా. ఎవరు వచ్చి కుదురుతారో తెలియదు. ఇప్పుడు ఈ రోడ్లు వస్తుంటే నాకు మొన్న కూడా అక్కడ జరిగిన సంఘటన మీ అందరికి తెలిసే ఉంటుంది. బస్సుకు క్షణాలలో జరిగిపోయింది, ఎంతమంది చనిపోయింది. 24 గంటలు రోడ్ల మీద ఉండే బస్సుకు డ్రైవర్ అంటే మీకు తెలుసు. సో ఏమన్నా అయితే ఫ్యామిలీకి ఇబ్బంది అని చెప్పేసి దీంట్లోకి వచ్చిన, అప్పులలో ఉండే వచ్చిన. తీరా దీంట్లోకి వచ్చిన కొన్ని రోజులకే నా సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే అప్పులు మొత్తం పీట మీద అయిపోయినాయి. ఏం చేయాలని అర్థం కాక ఇల్లు అమ్మేసిన. నేను చాలా కష్టపడి కొనుక్కున్న ఇల్లు అమ్మేసిన. 5 సంవత్సరాల క్రితం చూడండి ఎట్లుండే నా పరిస్థితి. జస్ట్ 5 సంవత్సరాలల్లా మొత్తం అమ్మేసిన తర్వాత ఉన్న ఇల్లు అమ్ముకొని పోతున్నా. ఒక్కసారి ఆలోచించండి, ఆ ఇంట్లోకి వెళ్ళి సామాన్లన్నీ టాటా ఏస్ కార్లు ఎక్కించినాము. మా కూతురు, మా బాబు, మా మిస్సెస్ ఇట్లా పోతుంటే ఇట్లా తలంతా ఇట్లా వాసిపోయింది. లోపల ఏమేమో ఆలోచన చేస్తున్నా, ఏంద్రా నా బతికి ఇట్లా అయిపోయింది, నేను రాత్రి పోయి ఉరబెట్టుకొని చచ్చిపోదామా? ఎందుకంటే ఇల్లు అమ్ముకున్నా కదా, ఇల్లు అమ్ముకున్నా, చుట్టాలు ఏమనుకుంటున్నారు, కారు అమ్ముకున్నా. మీరు ఏదైతే డ్యూటీ చేస్తారో 15 ఏళ్ళు చేసిన తర్వాత వదిలేస్తారు, దోస్తులందరూ నీకు దోస్తాను చేస్తారు కదా, చేస్తారా చేయరా? లాస్ అయినామంటే చేస్తారా చేయరా? చెయ్యరు. చుట్టాలంతా ఇల్లు అమ్మినామంటే ఏమంటారు? సీన్ మంచిగా బాగుపడ్డాడని అంటారా? వాడు ఆగమైందని అంటారా లేదా? అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను. నా కొడుకు, నేను, నా కూతురు. మళ్ళీ పిల్లలు చాలా చిన్నోళ్ళేమో అనుకున్నారు. నా కూతురు అప్పుడు 5వ తరగతి 7వ తరగతి ఉంది. మా బాబు 5వ తరగతి అనుకుంటా. 5 ఏళ్ళు ఉన్నారు కరెక్ట్. మా పాప 7వ తరగతి, మా బాబు 5వ తరగతి. స్కూటీ మీద పట్టట్లేదు మేము. పెద్ద పిల్లలు స్కూటీ సీట్ ఎంత ఉంటుందమ్మా? టాటా యాక్టివా, అది హోండా యాక్టివా. పట్టకపోతే మా కొడుకుకి చెప్పిన, డాడీ నువ్వు టాటా ఏస్లో కూర్చొని అంకుల్కి తొవ్వ చూపి అని చెప్పిన. అసలు విషయం మీద నాకు ప్లేస్ లేదు. ఆ స్కూటీ మేము ముందర పోతున్నాం, నా వెనకాల వస్తుంది అది టాటా ఏస్ బండి. రోడ్డు మీద నేను ఎంత ఘోరంగా ఆలోచన చేస్తున్నా అంటే, భగవంతుడు ఏదైనా లారీ స్పీడ్గా వచ్చి గుద్దేయాలి. ఒక్క క్షణంలో పానం పోన్నది. ఎందుకంటే జీవితం మొత్తం నాశనం అయిపోయింది. ఏం లేదు చుట్టాడు రోడాడు. అక్కడ నా సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, నా భార్య కూడా నన్ను నమ్మేటట్టు లేదు. ఎందుకంటే నిన్ను నమ్ముకుంటే ఇల్లు కూడా అమ్మి నన్ను రోడ్డు మీద తెచ్చినావు అని అంటదా లేదా? ఆడపిల్లని అంటదా? ఆమె నా చెల్లైనా అంటది, రేపు నా అక్క అయినా అంటది. సార్ మా అమ్మాయిని అంటది ఆ మాట. 15 ఏళ్ళు నేను నమ్ముకొని పెళ్లి చేసుకున్నాక నన్ను ఇన్నిళ్ళు అమ్మి నా పిల్లలు నా రోడ్డు మీద, అందులో ఎవరిది తప్పులేదు. పోనీ అంతకుముందు నేను కష్టపడలేనా అంటే చాలా కష్టపడ్డా. నాకేం చెడు అలవాట్లేదు. నాకు పత్తలాటాడు ఆగం చేసుకున్నది కాదు, బిజినెస్ చేసి లాస్ అయినా ఏమీ లేదు మా తాన. కానీ ఆ రోజు నా ఎంబడ
3 ఉండే. ఎవరు నా చుట్టం లేదు, నా భార్య కూడా నా ఇంటికి ఉందో లేదో నాకు నమ్మకం లేదు, నా చుట్టం లేదు, నా దోస్తులు ఎవ్వరు లేరు, ఇంటి పక్కల లేరు, ఇంటి పక్కల ఇటు పోతే ఇటు ముఖం తిప్పుకుంటున్నాడు. ఇల్లు అమ్ముకుంటున్నా అంటే గరీబ్ వాళ్ళు అందరూ వచ్చి మంచిగా మాట్లాడతారు కదా, పాలలు అందరూ వచ్చి అయ్యో అని అంటారు కదా. కానీ ఆ రోజు నా అనుకున్నది ఏం లేదండి, ఓన్లీ వెస్టేజ్ విన్నింగ్ టీమ్ నా గ్రేట్ అప్లై. ఏం లేదు, చుట్టపల్లతో చూస్తుంది, ఏం లేదు, దోస్తులు ఎవ్వరు లేరు, నా ఇంకొక్కడే ఉన్నాడు సలీం సార్. అప్పటికి కొన్ని రోజులు అయింది వెస్టీలోకి వచ్చి, నాకు నమ్మకం కుదురుతలేదు సార్ నేను సక్సెస్ అవుతాను. మరి వెస్టీజ్ అయితే బాగుంది, ఇప్పుడు వీడియో చూసినాం కదా, నేను కూడా అట్లాంటి మీటింగ్ చూసిన, రికగ్నేషన్ చూసిన, నేనైతానో కాను, ఆల్రెడీ ఆగమై ఉన్నా. మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి ఇల్లు మొత్తం ఏం లేదు, స్కూటీ ఉంది అంతే నా తాను. అట్లాంటి సిచ్యువేషన్లో నేను అనుకున్నది ఎవరు, ఓన్లీ అప్లై వెస్టీజ్ విన్నింగ్. ఆ రోజు నేను అప్లైన్ ఫోన్ చేసిన, సార్ నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా ఒకసారి చెప్తారంటే, అప్లైన్ ఎప్పుడైనా దేవుడు తల్లిదండ్రులను ఒక్కోసారి ఆశపడతారని కానీ ఎప్పటి వరకు కూడా అప్లైన్ ఆశపడాడు. అన్నా ఏమైందని అంటుంటాడు ఎప్పటికైనా. ఇప్పుడు కూడా మీకు ఫోన్ చేసి అన్నా ఏమైంది సార్ వచ్చిండ్రు వస్తావరా అని అడిగిందా లేదా, అడిగిందా లేదా? అన్నా ఏమైంది, ఏం కాదు నడవన్నా చేద్దామని చెప్పిరా లేదమ్మా? మీరు ఎన్ని ఫోన్లకు వచ్చిండ్రో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తల్లిదండ్రులను ఇష్టపడతారు కానీ అప్లై చేయబట్టుకుంటే మాలాక మీ జీవితాలు మారు. అట్లాంటి సిచ్యువేషన్. దాని తర్వాత ప్లాన్ చేయడానికి పోదామంటే నాకు అలా పైసలు లేకుంటుండే. ఒక 100 రూపాయలు ఉంటే అన్నం తింటే బిర్యానీ, హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్, మీ అందరూ తెలుసు. బిర్యానీ ఒక్కటే పూటకు వస్తుంది. నేను బిర్యానీ తింటే నాకు ఆగమవుతామని చెప్పి 2 సమోసాలు తిని ఒక ఛాయ్ తాగి బిజినెస్ స్టార్ట్ చేసినాం. మేము 70 రూపాయలు పెట్రోల్కి పెట్టుకున్నా, నేను పెట్రోల్కి 70 రూపాయలు పెట్రోల్కి పెట్టుకున్నా. నేను మనుషుల ముంగట నా బాధలు చెప్పుకుంటే, అన్నా నేను ఇల్లు అమ్ముకున్నానే, అక్క నేను ఇల్లు అమ్ముకున్నారా బుజ్జి అని చెప్పేసి నేను ప్లాన్ చెప్పని పోతే ఇంటారా? బాధ నా లోపల పెట్టుకొని ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి. మనుషులకు నవ్వేటోళ్ళే ఇష్టం అని చెప్పి నవ్వడం స్టార్ట్ చేసిన. మీకు కూడా ఏదైనా బాధలు ఉంటే నవ్వుకుంటూ ఉండండి, బాధలు ఎవరికి చెప్పకుండా ప్లాన్ చేస్తాను. మీకు ఒక రోజు వస్తుంది స్టేజ్ మీద చెప్పడానికి, ఆ రోజు చెప్తారు. కానీ పోయిన ప్రతి ఒక్కరు నేను ఇంటికి వచ్చి అన్న ఇల్లు అమ్ముకున్నా, అన్న కారు అమ్ముకున్నాను, నువ్వేమంటావు, నువ్వు ఆగమైనావు నన్నగా చేయడానికి వచ్చినావు అనుకుంటాం. కరెక్టా? మళ్ళీ నాకు ఇంకొకటి, నేను బాధలున్నా కానీ నా బాధ బయటకి కనబడద్దు, బయట వ్యక్తికి కనబడద్దు. కాబట్టి నేను నీట్గా ఉండాలి, ఎప్పుడు నీట్గా ఉండాలి. మంచి షూస్, మంచి ప్యాంటు, మంచి షర్టు ఉన్న దాంట్లో. నేను 320 రూపాయలలో మేము రామరాజ్ కార్టూన్లో ఎన్నోసార్లు షర్ట్లు కొన్నాం. మేము రామరాజ్ కార్టూన్లో హలో పైసలు లేడు అన్నటోళ్ళకి మాట చెప్తున్నాను. ఉన్న దాంట్లో సదురుకొని అనేటోళ్ళకి మాట చెప్తున్నా. ఉన్న దాంట్లో సదురుకున్నాం మేము. ఎందుకంటే నాకు ఇయనికే సొంత అన్న ఇస్తారా సార్? ఎంతమంది దోస్తులు వచ్చి ఇస్తారు, అరే బుజ్జి మీరు రాసాయండి 5 లక్షలు తీసుకున్నాను, ఎంతమంది మీకు ఇవ్వడానికి ఉన్నారు? లేకుండే నేను మళ్ళీ చెప్తున్నా, ఉన్న దాంట్లో సదురుకున్నా. 5 రూపాయలు అన్నం హైదరాబాద్లో మీ అందరికి తెలుసు, గవర్నమెంట్ పెడుతుంది, ఆడపోయి తిన్నా. అన్నదానం పోయిన ఇప్పుడు గుర్మిట్కల్కి వెళ్ళి రిటర్న్ పోతున్నాను ఎగ్జాంపుల్. 7 అన్నదానం అయితే ఆడ తింటుంటే, ఆడ తెల్ల షర్ట్ 40 పాయింట్ వేసుకున్నా, నేను ఒక్కనే ఉంటుంటే నాకు సిగ్గు లేకుండా నేను తప్పు చేయట్లేదు అని చెప్పి. నేను పైసలు లేదు, కష్టపడతా, నా ఫ్యామిలీని బాగు చేసుకుంటున్నా ప్రతి ఒక్కరికి చెప్తా. ఎందుకంటే మనకు ఎవరు వచ్చి పైసలు ఇయ్యరు. ఏ దూరం ఆగమైందంట, బంగారం అంట అమ్ముతూరంట, భూమి అమ్ముతూరంట అని ఎంకెళ్ళి ఫోన్లు వస్తాయి. కన్ఫర్మేషన్ చేసుకొని ఇక నిజమా కాదా అని. కరెక్టా కాదా? నా పరిస్థితి కూడా అదే. వెనుకకెళ్ళి ఒక లారీ వచ్చి గుద్దితే చచ్చిపోతే బాగుండు, ఒక క్షణంలో పానపోతే బాగుండు, లేకపోతే రాత్రికి ఒక ఫుల్ బాటిల్ మీద వండుకోవాలన్నా అని ఇట్లా ఆలోచన వస్తుండే. నిజం చెప్తున్నా నేను ఈరోజు మీకు. రాత్రికి ఫ్యాన్ కురేసుకున్నా, అబ్బో ఫ్యాన్ కురేసుకుంటే నాలుక బయట ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి నాకు. ఆ రోజు ఏం లేదు, ఉన్నదాంట్లో చదువుకొని చేసినాం. ఈరోజు మీకు ఎవరికన్నా అప్పులు ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇక్కడ నుంచి చెప్తున్నా, ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా మేమున్నాం, మీ అమ్మడ మీరు కష్టపడండి. మేము సినిమా హీరో లాగా ఇట్లా నటించి చెప్పట్లేదు, ప్రతిదీ అనుభవించి చెప్తున్నాం. ప్రతిదీ నేను అనుభవించిన. ఆ రోజు స్కూటీ నా కొడుకు టాటా ఏసీలో కార్లో వచ్చిండు, ఈరోజు నా కొడుకు బెంజ్ కార్లో తిరుగుతుండే. 5 ఏళ్ళు తిరిగేసరి
కరెక్ట్ 5 ఏళ్ళు తిరిగేసరికి నా కొడుకు బెంచ్ కార్లో తిరుగుతుందా లేదా? Yes. ముంగట బెంచ్ కార్ వచ్చిందా లేదా? నేను టాక్సీ డ్రైవర్ ఉన్నప్పుడు ఇదే గురుమిట్కల్కి 100 సార్లు వచ్చినట్ట. ఎంతో మందిని తీసుకొచ్చి మీ ఊరు ఎందుకు ఫేమస్ మీకు తెలుసు, చెప్పాల్సిందేం లేదు, మీకు తెలిసిన విషయమే. నేను ఇంకొక విషయం కూడా చెప్తా. బిజినెస్ చేసేటోళ్ళకి, మా ఇంట్లో నా దగ్గర మనిషి రారా వెస్టీలకు రారా అంటే లేదు నువ్వు ఆడుండు, నేను ముందుకే నువ్వు లేపాలి, నువ్వు ముందుకే నాకు శుద్ధులు చెప్పిండు. అప్పుల పాలై పక్షవాతం వచ్చింది. నా దగ్గర మనిషి వద్దురా నా మాటినరా, చాలా దగ్గర. మళ్ళీ ఏజ్ పెద్దోడేమనుకున్నారు, మాకన్నా 10 ఏళ్ళు చిన్నవాడికి 30 ఏళ్ళే. 30 ఏళ్ళలో 40-70 లక్షలు అప్పుడే వెళ్ళిపోయి పక్షవాతం వచ్చింది. మీరు ఈ నుంచి హైదరాబాద్ దాకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే వెళ్ళండి, ఎన్ని హోటల్ ఓపెన్ అయినాయి, ఎన్ని హోటల్ బంద్ అయినాయి. 5 ఏళ్ళ నుంచి కంటిన్యూ నడుస్తున్న ఒక్క హోటల్ చూపేయండి నాకు, ఒక్కటి చూపేయండి. అన్నకి ఇది 5 ఏళ్ళ నుంచి నడుస్తుంది, వాడు లాస్ కాలేదని. వీడికి పక్కన ఒక షాప్ ఉన్నది, అది 5 ఏళ్ళు నడుస్తుందని మీకు గ్యారెంటీ ఇస్తారా? రేపు ఎదురుగా ఇంకో హోటల్ మన ఇద్దరం కలిసి పెడితే ఇందులో ఉంటారా? కొత్త దాంట్లో ఉంటారా, పాత దాంట్లో ఉంటారా? కొత్త దాంట్లో. బిజినెస్లు బయట అట్లా ఉంటాయి. నేను మళ్ళీ మీ అందరిని ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నా. మీకు తెలిసిన వాళ్ళు ఈ 5 ఏళ్ళ ఎవరన్నా ఒక 5 ఫ్యామిలీస్ కార్లు కొన్నారా? మన వెస్టీలో కర్ణాటకలో కార్లు వచ్చినాయా రాలేదా? వచ్చినాయా రాలేదా? మన బిజినెస్ లో పైసలు పెట్టేది లేదు, అర్థం చేసుకోండి. మీరు కసితోనే పని చేయండి. ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నాం? ఈరోజు 5 బెంచ్ కార్లు తీసుకొని వచ్చినాం. ఇక్కడ బయట కనబడ్డాయి కదా మీ అందరికి. మేము చూసినా మాకు వచ్చినాయని చూపించుకోనికి రాలేదు. మేము ఇన్ని కష్టాల నుండి బెంచ్ తెచ్చినాం, మీ నుంచి ఎందుకు కాదని ఓపీఎన్కి వచ్చినాం. చెయ్యొచ్చా? నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ విషయం చెప్తుంటే. ఎవరన్నా అప్పులాలు ఉంటే జాగ్రత్త, మేము ఉన్నామని చెప్తాం. ఎవరన్నా నా పిల్లలు పెళ్ళికున్నారంటే మేమున్నాం, ఏం కాదు, 2 ఏళ్ళు నాయబడ బయటకు వెళ్ళు, కష్టపడు, నువ్వే హీరో అవుతావని మేము చెప్తాం. బయట ఎవరైనా ఇంకా ధైర్యం ఇచ్చేటోళ్ళు ఉన్నారా? చెయ్యొచ్చా? మళ్ళీ ఇంకొకటి, బయటకు వెళ్ళి పని చేస్తుంటే కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి మనకు కామన్ గా. ఓ నీకు ఇప్పుడు తెలుసా? నాకు ఇప్పుడు తెలుసు. వాళ్ళకి ఏం చెప్పాలి మరి మీరు? అన్నా నీకు ఎప్పుడో తెలుసు కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు వెస్టీ చేయలేవు కదా, మరి ఏమన్నా జీవితం మారిందా అని ఆయననే అడగండి. 1 లక్ష సంపాదిస్తున్నావు అవే, మరి ఆయననే అడగండి. సంపాదిస్తురా? మరి ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసుకున్నావు, ఇప్పుడు కూడా టైం వేస్ట్ చేసుకుంటావా? దాస్ సార్ లాగా, సాయిరెడ్డి సార్ లాగా సింగపూర్ తిరిగి వద్దామని అడగాల వద్దా? నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మేము స్టార్ట్ చేసిన కొత్తలో కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, పైసలు వస్తాయి, ఫారెన్ టూర్ తిరిగి వస్తామంటే నవ్వేది. ఇలా వస్తే మేము చూస్తామని. ఈరోజు మేము అన్నయాన్ని చేసి చూపించినామా లేదా? కార్లు వచ్చినాయా లేదా? పైసలు వస్తున్నాయా లేదా? బంగ్లాలు కట్టినా లేదా? ముంగట అంతా నేను కూడా కడుతున్నా 3-4 కోట్లు పెట్టి. మనం చెప్పింది ఏదన్నా అబద్ధం ఉందా? మనకింత ధైర్యం. పోనీ ప్రోడక్ట్ లో రిజల్ట్ లేవా? అగ్రికల్చర్ లో కర్ణాటక వెళ్ళి నాకు ఎన్ని వీడియోలు వచ్చినావు, నాకు లాంగ్వేజ్ అంత అర్థం కాలే, కానీ అర్థమవుతుందా? చెయ్యొచ్చా లేదా? గట్టిగా చేయొచ్చా లేదా? కాబట్టి మేము ఇదే నిర్ణయం తీసుకొని వచ్చినాం. ఇప్పటి నుంచి మా చేయి పట్టుకొని ఎవరైతే ఈ 5 ఏళ్ళు మా తాన చేయి పట్టుకొని నడుస్తారో వాళ్ళు వాళ్ళ ఊర్లో ఎక్కడైతే ఇజ్జత్ పోయిందో, ఎక్కడైతే గౌరవం పోయిందో అక్కడనే 5 ఎకరాల పొలం కొని, అదే 5 ఎకరాల పొలంలో పెద్ద లగ్జరీ ఇల్లు కట్టి, అదే లగ్జరీ ఇల్లు ముంగట ఒక లగ్జరీ బెంచ్ కార్ మీద నిలబడాలి. అది నా సంకల్పం. మాకు వచ్చింది, మీకు రాదా? మేము అందరం చచ్చిపోదాం అనుకున్నాం. మేము హలో శ్రీనివాస్ ఒకటి మన అదే దాస్ సార్ చచ్చిపోదాం అనుకున్నాం. సలీం సార్ అయితే మీకు తెలుసు ఆల్రెడీ. సాయిరెడ్డి నాకు తెలియదు. ఎప్పుడైనా చచ్చిపోదాం అనుకున్నా? పెళ్లి కాకముందు ఉండవచ్చు, పెళ్ళైనాకనా? పెళ్ళికైనా ఉంది. విషయం ఏంటంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాం అర్థం చేసుకోండి. మేము మళ్ళీ మా ఇన్కమ్ అది చూసుకుంటే ఎంత ఇన్కమ్ అయింది, ఎన్ని పైసలు. ఈరోజు నాకు హైదరాబాద్లో 4 ఫ్లాట్లు ఉన్నాయి.
4 ఫ్లాట్లు. ఆ 4 ఫ్లాట్లు కాకుండా ఇంకొక ఫ్లాట్ 1 కోటి పైన పెట్టి కొనుక్కొని మళ్ళీ 2-3 కోట్లు పెట్టి కడుతున్నా, కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇప్పుడు. 4 ఏళ్ల క్రితం ఇల్లు అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చిన అది 120 గజాల ఇల్లు, ఇప్పుడు 275 గజాలు 3 ఫ్లోర్లు. ఇంకొక విషయం చెప్తాను మీకు, ఎవరైనా ఇల్లు కడుతుంటే కొత్త పని చేస్తారా? ఇప్పుడు ఇల్లు కడుతున్నావు, నువ్వు ఇంకో పని చేయమంటే చేస్తావా? పైసలు పెట్టేది చేస్తారా? ఏమంటారు? ఇల్లు అయిపోయినాక చదువుతాం అంటారా లేదా? అంటారా లేదా? నేను ఇల్లు కట్టుకుంటేనే నాకు తెలిసిన వాళ్ళు 1 ఎకరం జాగా కొంటున్నారు అంటే మళ్ళీ 70 లక్షలు పెట్టి 1 ఎకరం జాగా కొంటున్నారు. ఇది ఎవరి పవర్? ఆ రోజు నేను అనుకున్న 3 పవర్, అప్లైన్, వెస్టీజ్, విన్నింగ్ టీమ్ పవర్, నా పవర్ కాదండి. చేయొచ్చా? చేయొచ్చా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఇంద్రగానం చేసిండు, కలెక్టర్ సార్ నిండు అనుకునేది, సారెడ్డి సార్ చెప్పిండు 7వ తరగతి అలో 7 80 ఎంత అంటారు? 7 అక్కడ 7 ఇక్కడ 7 అక్కడ 7. మళ్ళీ ఇంకోటి నేను 7th పాస్ సార్, ఫెయిల్ చేయకు. నేను 7వ తరగతి పాస్, 8వ తరగతి కూడా 3 నెలలు పోయినా నేను. చిత్రతల్లి వల్ల బంద్ చేసి. అర్థమవుతుందా? చేయొచ్చా? ఉన్న దాంట్లో చదువుకొని చేద్దాం, మనం ఏందో నిరూపించుకుందాం. ఉన్న దాంట్లో చదువుకొని చేద్దాం, మనం ఏందో నిరూపించుకుందాం. చేయొచ్చా? చేయొచ్చా? ఆ రోజు ఎవ్వరు ఇవ్వలే నాకు. ఈ రోజు నా తను మాట్లాడినానంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూడరు. ఇప్పుడు నేను వస్తున్నంటే అట్లా వెళ్ళిపోతారు. ఏం కాదు కూర్చో అంటే నువ్వు చాలా ఎదిగినవన్నా అంటారు. కూర్చో అంటే అసలు మా ఇంటి ముంగట ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు. అన్న మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ నీళ్ళక వెనకనే కట్టేంత దమ్ము ఎవరికి ఉండదన్న. 1.5 కోటి పెట్టి కొన్నావు, మళ్ళీ 2-3 కోట్లు పెట్టి కడితేనే నువ్వు కన్స్ట్రక్షన్ ఇంత స్పీడ్గా నడుస్తుందని చెప్తున్నావు. మీకు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం అయినా కూడా 1 లక్ష రూపాయల జీతం ఎన్ని రోజులకు అవుతుందో పాపం వాళ్ళకి. దాసార్ ఎప్పుడు చెప్తుంటాడు, 5 ఏళ్ళకు సంపాదించేసాం. ఆయన జీతం మా ఇంటి ముంగట్నే ఉంటాడు సార్, చాలా మంచోడు. నెలకు 1,80,000 జీతం. నాది 13 కాదు, ఇంకా 13 కాదు, 18 నాది. ₹1,00,000 ఇంటూ 10 ఏళ్ళు ఏడాది ఎంత? 12 లక్షలు. ₹1,00,000 ఇంటూ 12 నెలలు ఎంత? 12 లక్షలు. 12 లక్షలు. 12 లక్షలు ఇంటూ 12 నెలలు ఎట్లయితుంది? 10 ఏళ్లకు 1,44,00,000, ఇంకో 10 ఏళ్లకు 1,44,00,000, ఇంకో 10 ఏళ్లకు 1,44,00,000. అందరికి 1,00,000 జీతం అయితే కాదు, మొత్తం కలిసి 3 కోట్లన్నర. నెలకు 18 లక్షలు ఇంటూ సంవత్సరం కొట్టేసుకోండి. వచ్చిందా లేదా? 7వ తరగతి బెస్ట్ గవర్నమెంట్ జీతం న్యాయంగా చేస్తే చేయొచ్చా? చేయొచ్చా? ఒక హోప్ ఇవ్వచ్చా? చేయొచ్చా లేదా? అర్థం చేసుకోండి. మాకేం లేకుండే మేము ఇంత సంపాదించినాం. మా భార్యకి 30-40 తులాలు బంగారు కొనిచ్చినాం. ఎవరైతే భార్య ఈయన సార్ నా మాట వినదని చెప్పేసి ఎంతమంది ఉన్నారో, భార్య ఈయన మంత్రం చెప్తా నేను చెప్పనా? అప్పుడు అందరు కావాలంటే ఒక 30 తులాలు బంగారం తెచ్చి ఇంట్లో పెట్టండి, ఓవే మీ అమ్మ వాళ్ళ ఇంటికి కానండి. పోతుందా? పోతుందా? నువ్వు నా మాట వింటావా? ఇంకో 30 తులాలు తెచ్చి గల్లీలో అందరు చెప్పాలని చెప్పాలి. ఆమె ఇల్లు పోతారని చెప్పినట్టు విన్నదే కదా. భార్యను భయపెట్టాలంటే బంగారం కొనాలి. ఆమె నువ్వు బంగారం అని చెప్పొద్దు. అర్థమవుతుందా? నేను అది చేసిన. మా భార్యకు 30-40 తులాలు బంగారు కొనిచ్చిన. చేయొచ్చా? చేయొచ్చా? నేను ఒక్క మాట లాస్ట్ లో చెప్పి క్లోజ్ చేస్తాను. నేను ఎక్కువ టైం తీసుకోను. ఒక పోలీస్ అయినా కావాలంటే హైట్ ఉండాలి, రన్నింగ్ లో గెలవాలి, లాంగ్ జంప్ లో గెలవాలి. కరెక్ట్ కాగలరా? కరెక్ట్ కాగలరా? ఒక సాఫ్ట్వేర్ కావాలంటే ఆ నాలెడ్జ్ ఉండాలి. కరెక్ట్ కాగలరా? నాకు వ్యవసాయం రాదు, నేను వ్యవసాయం చేయాలంటే కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి, కొంచెం కాదు చాలా నాలెడ్జ్ ఉండాలి. కరెక్ట్ కాగలరా? కరెక్ట్ కాగలరా? ఏ పని చేయాలన్నా ఒక క్వాలిఫికేషన్ కావాలి. నాకు వెస్టింగ్ ఈజీగా సక్సెస్ అవుతాం, 5 ఏళ్ళల్లో సంపాదించవచ్చు సార్ 5 ఎకరాలు అన్నది అవుతుందా అంటే ఎస్. ఎందుకు కాదు? ఎందుకంటే నాకు పన్ను రోమేటోళ్ళు కనబడితే చాలు నేను చెప్పుకుంటూ పోతాను.
దీనికి ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా? నో. క్వాలిఫికేషన్ ఉందా? నో. ఇక ఛాయ్ తాగుతుంటే పక్కన ఇద్దరు కూర్చున్నారు, అబ్బాయిలకు చెప్తే బాగుండు అనుకుంటున్నాను. అర్థమవుతుందా? Yes. ఎవరికి చెప్పాలని ఆలోచించదు. ఆటో ఎక్కితే పక్కన ముసలామె కూర్చున్న ప్లాన్ చెప్పాలి. నా బిడ్డ ఉన్నది, నా బిడ్డకు వచ్చి చెప్పు, బాగా వచ్చేటట్టున్నారు అంటే వాళ్ళు. ముసలాయన ఉంటే ముసలాయనకి చెప్పాలి, బస్సులు ఎక్కితే బస్సులో చెప్పాలి, కార్లు ఎక్కితే కార్లు, ఎక్కడ పోతే అక్కడ చెప్పాలి. ఎవరికి చెప్పాలని భయపడకండి. మనిషి అను నీ కనబడేటోళ్ళంతా మనుషులేనా? ఎస్. పక్క పక్క. పక్క పక్క. మాట్లాడేటోళ్ళంతా మనుషులేనా? ఎస్. వాళ్ళని సీరియస్ తీసుకోవద్దు. ఈడినెప్ప ఆడినెప్ప అని చెప్పి సీరియస్ తీసుకోవద్దు. సీరియస్ తీసుకోవద్దు. ఎవరిని సీరియస్ చెప్పుకుంటూ పోవాలి. వచ్చినోడే మాట్లాడు, రానోడు రేపు వస్తాడు. కరెక్టా కాదా? Yes, sir. కరెక్టా కాదా? Yes, sir. ఇట్లా చేయండి. దీంట్లో ఏం సీక్రెట్ లేదు. రాకెట్ సైన్స్ అంటారు కదా, ఏం లేదు. ప్లాన్ ప్రోడక్ట్ మీటింగ్, ప్లాన్ ప్రోడక్ట్ మీటింగ్, ప్లాన్ ప్రోడక్ట్ ఇవ్వాలి, మీటింగ్ పిలవాలి, అంతే. నేను చేసింది అదే. నేను చచ్చిపోదాం అనుకున్నా కూడా ఎందుకు బతికిన సలీం సార్ మీద ఎందుకు నమ్మకం వచ్చింది నీకు ఆయన చెప్తుంటే, నేను ఫ్యామిలీ రీయూనియన్ చూసిన అంతకుముందు ఢిల్లీకి వెళ్ళి. ఆ ఫ్యామిలీ రీయూనియన్ చూసినందుకు అరే ఈ బిజినెస్లో నాకన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు సక్సెస్ అయ్యారు అని చెప్పేసి అక్కడ నమ్మకం కుదిరింది. ఆ ఫ్యామిలీ రీయూనియన్ చూడకుంటే నాకు సలీం సార్ మీద కూడా నమ్మకం కుదరకుండే. ఎందుకంటే 15 ఏళ్ళు నేను ఆడ బయట కష్టపడితేనే కాలేదు, పెట్టుబడి పెడితేనే కాలేదు, నిన్న ఉట్టి మాటలకు అవుతుందా అని చెప్పి. అట్లాంటి ఫ్యామిలీ రీయూనియన్ రేపు వస్తుంది జనవరిలో 9, 10, 11. ఎంతమంది ఫ్యామిలీ యూనియన్కి వస్తే అంతమంది జీవితాలు ఈ 5 ఏళ్లలో మారబోతున్నాయి. ఎంతమంది అప్లైన్తో కలిసి పనిచేస్తారో వాళ్ళ జీవితాలు 5 ఏళ్లలో మారబోతుంది. చేయి పట్టుకొని ఉండండి. మేము 2x ఇన్కమ్ అదే చేస్తున్నాం. మీటింగ్కి రండి, మీ జీవితాలు మార్చుకోండి. 2x ఇన్కమ్లో పని చేయండి. మీరు అప్లైన్ చెప్పినట్టు మీరు బాగుపడతారు. చేయొచ్చా? చేద్దామా? మీరేంటో నిరూపించుకుంటారా? పక్క నిరూపించుకుంటారా? మీ కష్టపడే తత్వం ఉందా? పక్క కష్టపడే తత్వం ఉందా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. 8 వరకు కూడా నేను 2007, 2008లో టీచింగ్ ఫీల్ చేశాను. కానీ 2009 లోపల నేను అదే టైం లోపల ఒక జాబ్ అవకాశం వచ్చింది. అప్పుడు లైఫ్ లోపల మళ్ళీ కొంచెం ఇన్కమ్ సంపాదిస్తున్నాను అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. జాబ్ లోపల నాకు ఒక మంచి ఇన్కమ్ వచ్చింది, జాబ్ అయితే ఉంది. కానీ అందులోపల చేస్తూ పోతుంటే ఒక 6 మంత్స్ తర్వాత జాబ్లోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలల తర్వాత భార్య సవిత నాకు పరిచయం అయింది. మేబీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది నాకు. 2009 నవంబర్లో నా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా స్ట్రగుల్స్ స్టార్ట్ కావడం జరిగింది. ఎందుకంటే నేను ఎక్కడైనా వెళ్ళడానికి కూడా నా దగ్గర బైక్ లేకుంటుండే. కొత్తగా పెళ్ళయింది కాబట్టి బయట తిరగాలి, అట్లా ఇట్లా ఎంజాయ్ చేయాలని అంటుండే. కానీ మా దగ్గర నెలకి ఒక 500 మాత్రమే మేము తిరగడానికి ఉంటుండే. 2014 ఎండింగ్ లోపల మేము పెళ్లికి స్టార్ట్ చేసాము. అప్పుడే అదే టైం లోపల మా మిస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తుండే. నేను 9 మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు ఇట్లాంటి ఆల్రెడీ నేను అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసిన కాబట్టి మళ్ళీ నాకు ఇట్లాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను 9 మంత్స్ ఉన్నప్పుడు కూడా నేను టైలరింగ్ వెళ్ళిన. సో ఇంకో ఏదైనా పని చేద్దాము అంటే టైం కూడా సెట్ అయ్యేది కాదు. ఎందుకంటే నేను చేసేటువంటి జాబ్ లోపల కూడా చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటుండే. ఎందుకంటే మార్నింగ్ కూడా టైం ఫ్రీడమ్ అనేటువంటిది ఉండేది లేకుంటుండే అక్కడ. కానీ ఇక్కడ నాకు వచ్చే సాలరీ తక్కువ. అలాంటి టైం లోపల నేను ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాను. వెస్టీజ్ అనేటువంటిది మాకు పరిచయం కావడం జరిగింది. మా గ్రేట్ లీడర్ శ్రీనివాస్ సార్, స్వప్న మేడం తరఫున నాకు వెస్టీజ్ పరిచయం అయ్యింది. కానీ వెస్టీజ్ ప్లాన్ విన్నా నేను, కానీ ప్లాన్ లోపల నాకు బాగుంది అనిపించింది. నాకు హిందీ రాదు, హిందీలో ప్లాన్ చెప్పారు, హిందీ రాదు. అప్పుడు నాకు ఒక ఫీలింగ్ అనిపించింది, ప్లాన్ అయితే నాకు ఏం అర్థం కావట్లేదు, కానీ ఇక్కడ డబ్బులు వస్తాయి అంటుంది కదా. నెక్స్ట్ ఇంకొకటి నేను అప్పటికే వేరే ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ జాబ్లో వచ్చేటువంటి ఇన్కమ్ అప్పటికి నాకు 13,000 రూపాయలు వస్తుంది. నాకు 13,000 రూపాయలు ఏం సరిపోవట్లేదు. ఎందుకంటే ఖర్చులు పెరుగుతున్నాయి, పిల్లల చదువులు మళ్ళీ పెద్దగా అయిపోతున్నారు. 17 ఎండింగ్ లోపల డిసెంబర్ లోపల నేను బిజినెస్ ఓకే అని చెప్పి స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసినప్పటికీ మా బాబు కూడా కొంచెం అంత హెల్తీగా లేడు. ఫస్ట్ టైం నాకు ఒక హోప్ రావడానికి కారణం ఏంటిది అంటే ఈ బిజినెస్లో ఉన్నటువంటి వెస్టీజ్ ప్రొడక్ట్స్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మా బాబుకు నేను ఫస్ట్ టైం వాడియడం జరిగింది. విత్ అప్లైన్లో ఇది ఉన్నాయి, డెంగ్యూ ఫీవర్ వచ్చిందని నేను అప్లైన్లతో మాట్లాడితే
నాకు అప్లైలో సజెషన్ ఇచ్చారు, ఈ వాడండి బాగుంటుందని చెప్పేసి. కంటిన్యూగా మా బాబు ఒక 6 months కంటిన్యూగా వాడాడు. వీటిని వాడితే ఇప్పటి వరకు కూడా ఎంత హెల్తీ అంటే బాడీ లోపల ఇమ్యూనిటీ జనరేట్ అయింది. ఇప్పటి వరకు కూడా ఫీవర్ అనేటువంటిది అతనికి తెలియదు. అంత హెల్తీ ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయి, ఇంత మంచి ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మాకు ఈ బిజినెస్లో చాలాసార్లు అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, చాలాసార్లు కింద పడ్డాం, చాలాసార్లు పైకి వేసాం. కానీ మాకు ఒకటే మమ్మల్ని మేము నమ్మినాం, వినింగ్ టీం నమ్మినాం, మా అబ్బాయిని నమ్మినాం. నేను నా జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే స్వామి వివేకానంద గారి నుంచి అవకాశం పొందడం గొప్పతనం కాదు, పొందినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్పతనం. ఇది నేను జీవితంలో కూడా నేను కన్వర్ట్ చేసుకున్నా. ఈరోజు వెస్టీజ్ అవకాశం నాకు వచ్చింది, కానీ దీన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాను అని చెప్పేసి నేను వెస్టీజ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. కాబట్టి ఈరోజు నా లైఫ్ స్టైల్ టోటల్లీ 360 డిగ్రీ చేంజ్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సింహాచారి. నా పేరు సవిత. మేమిద్దరం కలిసి ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నాము. ఈరోజు వెస్టీజ్ బిల్డింగ్ టీమ్ సహాయంతో వెస్టీజ్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మా బ్రదర్ ఇద్దరం ఉంటుంటివి. అట్లాంటి సిచ్యువేషన్ మాది. అంటే నార్మల్గా ఎక్కువ ఇన్కమ్ అయితే ఏమి ఉండేది కాదు. సో అలాంటి టైంలో చాలా డిగ్రీ వరకు చేసుకొని, డిగ్రీ తర్వాత వేరే ఏదైనా ఒకటి జాబ్ కోసం ఆలోచన చేస్తున్నాం. జాబ్ లోపల నేను ఒక 2 years మేము ఏం చేసినాం అంటే టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళినా. 2 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్లో చేసిన. నా ఫస్ట్ శాలరీ వచ్చేసి 1500 రూపాయలు టీచింగ్ ఫీల్డ్లో కూడా 1500. సో 2 సంవత్సరాలు అయిపోయింది. మ్యారేజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తుంటే అప్పుడు ఈ 1500 సరిపోదు అని చెప్పేసి ఇంకా వేరే జాబ్లకు ట్రై చేస్తుంటే 4000 రూపాయల జాబ్ ఒకటి దొరికింది. సో ఆ 4000 రూపాయల జాబ్ లోపల దాదాపు 10 సంవత్సరాలు పనిచేసిన. 10 సంవత్సరాలు ఎట్లా పనిచేసిన అంటే మార్నింగ్ 9 o'clock జాబ్కి వెళ్ళాలి, నైట్ 10 అవుతుందా 11 అవుతుందా 12 అవుతుందా అది బాస్ చేతిలో ఉంటుంది. జాబ్ చేసేటువంటి వ్యక్తులకు మీకు చాలా ఐడియా ఉంటుంది తెలుసా? ఎంతమంది జాబ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ? సో మీ అందరికి ఐడియా ఉంటుంది. జీవితం ఎప్పుడైతే మనము ఒకసారి జాబ్లోకి ఎక్కుతున్నామో అప్పుడు మన చేతిలో ఉండదు, జీవితం బాస్ చేతిలో ఉంటుంది. ఎస్ సార్ నో? సో నా పరిస్థితి కూడా అట్లనే ఉంటుండే. మ్యారేజ్ ఉంది అంటే బాస్ని అడగాలి, బాస్ లీవ్ ఇస్తే వెళ్ళాలి, లేకపోతే లేదు. పెళ్లి దావత్ ఏదైనా కానీ అట్లనే ఉంటుంది. మరి మన జీతం ఏమైనా ఎక్కువ ఉంది అంటే 4000 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. దాదాపు 10 సంవత్సరాలు నేను ఆ కంపెనీలో పనిచేస్తే నా శాలరీ వచ్చేసి హైయెస్ట్ 13,000 రూపాయలు అండి. 13,000 రూపాయలు. పోనీ లైఫ్ ఏమైనా బాగుంది అంటే అది కూడా లేదు. దీంట్లోపలనే చేస్తున్నప్పుడే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే మీకు తెలుసు ఖర్చులు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయా తగ్గుతాయా? హలో, పెరుగుతాయి సార్. కర్ణాటకలో ఎంత కూల్గా ఉంటే ఎట్లా? ఇంత చల్లగా ఉండలేదు కర్ణాటకలో. మీకు ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి సాయిరెడ్డి సార్ చెప్తున్నారు, మీరేమో నాకు కూల్ ఉంటుంది. సో నాకు కూడా సేమ్ సిచ్యువేషన్, ఖర్చులు పెరుగుతున్నాయి కానీ శాలరీ మాత్రం పెరగట్లేదు. ఇంకా ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. ఆలోచన చేసే టైంలోనే మాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఏంటిది అంటే దీంతో పాటు అడిషనల్గా ఒక పిండి గిన్నె కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి పిండి గిన్నె స్టార్ట్ చేసినాం. కానీ దాంట్లో చిన్న ఇన్కమ్ స్టార్ట్ అయింది. మా మిస్సెస్ కూడా ఇంట్లో ఉండడం ఎందుకు అని చెప్పేసి అంటే మ్యారేజ్ కాగానే ఒక 2 years తర్వాత డివైడ్ అయిపోయినాం. మనం డివైడ్ అయిపోయాక ఖర్చులు తెలుసు ఎట్లా ఉంటాయి, ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. మా మిస్సెస్ కూడా ఆల్రెడీ స్టిచ్చింగ్ నేర్చుకుంది. స్టిచ్చింగ్ చేసుకుంటూ దాంతో పాటుగా మహిళా సంఘాలలో రాయడం స్టార్ట్ చేసింది. అదొక 3,000 రూపాయలు స్టిచ్చింగ్, ఇవన్నీ డబ్బులు వస్తున్నాయి కానీ మాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు అంటే ఎంత అంటే 24 గంటలు కష్టపడాల్సిన పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాం. సో మేము ఇంకా ఇలాంటి లైఫ్ మనం ఎన్ని రోజులు లీడ్ చేస్తాం? మనకు డబ్బులు సరిపోవట్లేదు, పిల్లలు పెరుగుతున్నారు, పిల్లలకు హాస్పిటల్ ఖర్చులు అని చెప్పేసి చాలా ఇబ్బంది అయిపోతుంది. మా దగ్గర బయటకు వెళ్దామన్నా కానీ బైక్ లేనటువంటి పరిస్థితి.
నేను డివైడ్ అయిన టైం లోపల నా దగ్గర బైక్ కూడా లేదు. ఎక్కడైనా బయటకు వెళ్ళాలి, ఊరికి వెళ్ళాలి, లాస్ట్కి అత్తగారింటికి వెళ్ళాలి అన్నా కానీ ఫ్రెండ్ బైక్ అద్దెకి తీసుకొని పోవాలన్నట్టు, అడుక్కొని పోవాలి. అరే ఒక నైట్ బైక్ ఇరా, నేను మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చి నీకు ఇస్తాను అని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్ అన్నట్టు. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాం, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. లాస్ట్గా అదే కంపెనీలో నేను ఎక్కడైతే పని చేస్తున్నానో అక్కడే ఒక ఆయన బైక్ అమ్ముతా అంటే అదే బైక్ నేను 15,000 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను. 15,000 రూపాయలు, అది కూడా ఇన్స్టాల్మెంట్ కిందకి ఇస్తా అని చెప్పిన. 3 సార్లు ఇస్తా 5,000 లెక్కల అని చెప్పేసి 15,000 రూపాయలు ఇచ్చి ఒక సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకున్నా. ఆ బైక్ మీదే ఎక్కడైనా వెళ్ళినా కానీ అదే బైక్ మీద తిరుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. సో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే ఫైనాన్షియల్గా బాగా ప్రాబ్లం అవుతుంది, దాంతోపాటు హెల్త్ ప్రాబ్లం. మా బాబు సిక్ అయిపోయి మా బాబుకు 3.5-4 ఇయర్స్ ఉన్నప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చి భయంకరంగా సిక్ అయిపోయాడు. చాలా పెద్ద హాస్పిటల్ వేసినాం, దాదాపు 1,00,000 రూపాయల వరకు ఖర్చు అయింది. ఆల్మోస్ట్ డాక్టర్ చెప్పి ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే డాక్టర్ ఏమన్నా అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత కనుక తీసుకొస్తే ఈయన మేము కూడా ఏం చేయలేకపోతుండేమని, అంత సీరియస్ అయిపోయింది అలాంటి సిచ్యువేషన్. సో ఇలాంటి సిచ్యువేషన్ లోపల మనం ఎట్లా గెట్టిన్ అవుతామని చెప్పేసి ఆలోచన చేస్తున్నాను నేను. చాలా ప్రాబ్లం పెరుగుతున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఎవ్రీ డాక్టర్ ఒకటి విషయం చెప్పిండు, మీ బాబు 10-15 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇది ప్రతి సంవత్సరం రిపీట్ అవుతుంది అని చెప్పిండు. ఫస్ట్ ఇయర్ సేమ్ ప్రాబ్లం, సెకండ్ ఇయర్ మళ్ళీ రిపీట్ అయ్యింది. డాక్టర్ ఏం చెప్పిండు అదే రిపీట్ అయింది. పోయినప్పుడల్లా 1,00,000 రూపాయలు హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది. సో ఇవంతా ఫైనాన్షియల్గా ఇంకా బాగా స్ట్రెస్ పెరిగిపోతుంది. ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఆలోచన చేసే టైం లోపలనే ఒక వండర్ఫుల్ అవకాశం, బయటకు వెళ్దాం, ఏదో ఒక పని చేద్దాం, ఇల్లు ఉంటే బతకడం సాధ్యం కాదనుకొని ఫిక్స్ అయిపోయాం. ఏదో ఒక ట్రెడిషనల్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకొని ఆలోచన చేసే టైంలో భగవంతుడు అంటారు, భగవంతుడు దైవే మానవ రూపేణ అంటారు కదా, భగవంతుడు మనిషి రూపంలో వస్తాడు అని చెప్పేసి అంటారు కదా. ఇస్తాను, మీరు నమ్ముతారో నమ్మరో, నేనైతే నమ్ముతారా మీరు? మనిషి రూపంలోనే వస్తాడు, దేవుడు ఏం డైరెక్ట్ దిగి రాడు. సో ఇక్కడ కూడా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అన్నట్టు. ఫోన్ కాల్, అది కూడా చాలా బిజీగా ఉన్నా. ఎంత బిజీగా ఉన్నా అంటే వర్క్లో ఫుల్ ప్రెషర్లో ఉన్నా. ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఆ రిలేషన్ నుంచి ఏమని అంటే మనము పలానా రోజు ఒక మీటింగ్ అటెండ్ అయిదాం మనం. నేను టికెట్ ఆల్రెడీ తీసుకున్నా కదా, మీటింగ్ అటెండ్ అయిదాము ఖచ్చితంగా, లేకపోతే టికెట్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను చాలా బిజీ ఉన్నా నేను ఇక్కడ జాబ్లో ఫుల్ ప్రెషర్ ఉంది నాకు, నేను బయటకు వెళ్ళలేని పరిస్థితి. మళ్ళీ అదే రోజు ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్ళాలా జాబ్కి వెళ్ళాలా ఇదే ఆలోచన చేస్తున్నా. నువ్వు మళ్ళీ మీటింగ్ ఏంటిదో అంటున్నావు అని చెప్పేసి అన్నది. లేదు టికెట్ డబ్బులు వేస్ట్ అయిపోతే నువ్వు ఖచ్చితంగా రా అని బాగా ఫోర్స్ చేసి ఆ రోజు అదృష్టం అనుకోవాలి. ఆ ఫోర్స్కు నేను సరే వస్తానని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చిన. బైక్ లేదు కదా మన దగ్గర, సో వేరే చోట ఫంక్షన్ పోయి అక్కడ నుంచి వేరే బైక్ తీసుకొని నేను ఆ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఆ మీటింగ్ చెప్పినటువంటి వ్యక్తి గ్రేట్ లీడర్ మన ఇంద్రబీర్ సార్. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ తీసుకోండి. సార్ ప్లాన్ చెప్తున్నాడు కానీ నాకు ఏం అర్థమవుతుంది, ఎందుకంటే నాకు హిందీ రాదు, ఏం చెప్తున్నాడో నాకు ఏం అర్థమవుతలేదు. లాస్ట్కి మాత్రం ఇలా డబ్బులు వస్తాయని ఒక మాట చెప్పాను. ఎందుకంటే 10,000, 20,000, 50,000 అని ఇట్లా చెప్తున్నాడు అన్నట్టు. ఓహో ఈ బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయా, చలో మనం కూడా చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఎవరో కాదు, మన గ్రేట్ లీడర్ తంగేలపల్లి శ్రీనివాస్. మీటింగ్ అయిపోయింది, సలీం సార్తో పరిచయం చేయించిండు. ఇట్లా ఉంటుంది బిజినెస్, బాగుంటుంది, చేసుకుంటే నువ్వు ఎట్లా వేరే ట్రెడిషనల్గా ఆలోచన చేస్తున్నావు కదా, నువ్వు ఈ బిజినెస్ చేసుకో బాగుంటుంది అన్నారు. సరే ఇంటికి పోయినాక నేను తంగేలపల్లి సార్ వాళ్ళ శ్రీనివాస్ సార్ వాళ్ళ సిస్టరే అన్నాడు, మీ చెల్లెతో ఒకసారి డిస్కషన్ చేసిన తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పిన. ఇంటికి పోయి మా మిస్సెస్ తోటి డిస్కషన్ చేస్తుంటే ఒకటే మాట అన్నాడు, సారు మనము 4 చేతులు ఉన్నాయి, మనకి ఆల్రెడీ 4 పనులు చేస్తున్నాం, ఇంకా 5వ పని చేస్తే 5వ చేతి ఏరికెళ్ళి తీసుకొస్తాను వాళ్ళు. 4 చేతులునే 4 పనులు అయిపోయినాయి, 5వ పని చేయడానికి 5వ చేతి లేదు కదా అని చెప్పేసి క్వశ్చన్ చేసింది. ఏమొద్దు, అట్లాంటిది ఏం అవసరం లేదు, ఇదే ఉన్నదాన్ని ఇట్లనే కంటిన్యూ చేద్దామని.
సార్ నేను మళ్ళీ ఫోన్ చేసిన మీ సిస్టర్ ఒప్పుకోవట్లేదు, ఇక మీ ఇష్టం, మీ సిస్టర్ ఇష్టం అని చెప్పిన సార్ మళ్ళీ వాళ్ళ సిస్టర్ తోటి మాట్లాడి సిస్టర్ తోటి మాట్లాడి ఒప్పించి ఫస్ట్ టైం శ్రీనివాస్ సార్, సలీం సార్ మా ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పారు. ప్లాన్ చెప్పినాక ఈ అవకాశం ఎంత వండర్ఫుల్ ఉందో ఆమెకు అర్థమైంది. అర్థమైన తర్వాత రాత్రి నిద్రపోతలేదు ఆమె. ఎందుకంటే ఇంత మంచి అవకాశం, అప్పటికే మేము వేరే ఏదైనా పని చేయాలన్నా డబ్బులు సంపాదించాలి, ఎట్లైనా చేసి డబ్బులు సంపాదించాలని కసి మీద ఉన్నాం. డబ్బులు సంపాదించేటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది, ఇక్కడ లక్షలు వస్తాయని సార్ వాళ్ళు చెప్తున్నారు కదా. మళ్ళీ ఇక్కడ ఏముంది, ఒక 6 మందితో నువ్వు పని చేయి, నువ్వు క్రౌన్ అయితే 1,00,000 రూపాయలు వస్తాయి అంటున్నారు. మా మేడం ఏం ఆలోచన చేసింది అంటే, ఇంతమంది ఉన్నారు కదా, చలో వీళ్ళందరిలో 6 మంది దొరకడం, మా ఫ్రెండ్స్ మస్తుగా ఉన్నారు. ఎందుకంటే మా మేడం దగ్గరికి ప్రతి నెల ఒక 200 మంది వస్తారు, మహిళా సంఘాలు మీకు తెలుసు. అందరు దోస్తులు ఉంటారు కదా, 200 మందిలో 6 మంది దొరకరాని మా మేడం ఫిక్స్ అయిపోయింది. కానీ ఆ 6 మంది కాదు కదా, ఒక్కరు కూడా ఇప్పటికి బిజినెస్ లేదు. మంచి దోస్తులకు చెప్తే ఏమన్నారంటే, అంత మంచిగానే ఉంది కానీ ఇవి సరే నువ్వు అయినదా, నువ్వు అయినాక చూద్దాం అని చెప్పేసి అన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకి అనిపిస్తుంది. బిజినెస్ ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడ బిజినెస్ కాదని అర్థమైపోయింది. బయటకు వెళ్ళినాం, పిచ్చిగా ప్లాన్ చేసినామండి. ఎంత పిచ్చిగా ప్లాన్ చేసినామంటే, రిలేషన్స్ రిజెక్ట్ చేసిరు, ఫ్రెండ్స్ రిజెక్ట్ చేసిరు. ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏమారే ఎందుకురా అనవసరంగా జాబ్ 13,000 రూపాయల జీతం విడిచిపెట్టుకొని ఏమో పని పోతున్నావు, సబ్బులు పేస్టులు అమ్ముకోవడానికి ఎందుకు అవసరమా అన్నారు. రిలేషన్లు అరే నువ్వు ఎందుకురా రేపు రోడ్డు మీద చిప్ప పట్టుకొని పోతావా అని చెప్పేసి ఎక్కిరిచ్చి ఎగతాళి చేసి, అలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా దగ్గరికి రానియలేదు. ఎందుకు అంటే వీడు జాబ్ పోయింది కదా, ఫోన్ చేస్తే వీడు బిజినెస్లో కన్నా రమ్మంటారు, లేకపోతే జాబ్ లేదు కదా డబ్బులన్నీ అడగగల అని చెప్పి ఫోన్లు లేపడం కూడా మానేసి. రిలేషన్లో దోస్తులు, ఇంతకుముందు శ్రీనివాస్ సార్ చెప్పాడు కదా, జాబ్ లేకపోతే ఎవరైనా దగ్గర రానిస్తారా, ఎవ్వరు రానియరు. సేమ్ సిచ్యువేషన్. కానీ మేము ఎక్కడైనా సరే ప్లాన్ పిచ్చిగా చేసినాం. డబ్బులు ఉన్నాయా లేవా, ఎందుకంటే ఫస్ట్ వెస్టీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మంత్ మా మేడం పార్ట్ టైంలో స్టార్ట్ చేసింది, మా మేడమే పని చేసింది, నేను ఏదో పార్ట్ టైంలో హెల్ప్ చేసిన. ఫస్ట్ మంత్ వెస్టీజ్లో నా సాలరీ ఇన్కమ్ వచ్చేసి 2,400 రూపాయలు అండి. ఇదేదో బాగుంది కదా, ఇది మస్తు ఉంది కదా, 2,400 రూపాయలు. ఈ 2,400 ఇంకా డబుల్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా స్పీడ్ పెంచి పని చేస్తే మా సెకండ్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 4,600 రూపాయలు. థర్డ్ మంత్ 14,000 రూపాయలు. అందరికి మస్తుంది కదా. చలో నా సాలరీ వచ్చేసి 13,000, వెస్టీలో 14,000 వస్తున్నాయి. ఇక నేను ఇంకా స్పీడ్గా పని చేస్తా అని చెప్పేసి ఏం చేసిన అంటే, నేను జాబ్కు రిజైన్ చేసి ఫుల్ టైం వెస్టీ చేయడం స్టార్ట్ చేసిన. కానీ అప్పటిదాకా నాకు తెలియదు, జాబ్ మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది, బిజినెస్ మైండ్ సెట్ ఇంకొక రకంగా ఉంటుంది. జాబ్ లోపల సాలరీ 13,000 ఫిక్స్గా వస్తుంది, బిజినెస్ లోపల అట్లా రాదు అని నాకు తెలియదు. నాకు ఎందుకంటే బిజినెస్ అంటే నాకు తెలియదు కాబట్టి ఇంకా స్పీడ్గా పనిచేస్తున్నాం. కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా చెప్తే కనెక్ట్ అవ్వట్లేరు, మీటింగ్లోకి రమ్మంటే రావట్లేదు. అదే సిచ్యువేషన్, ఎంతమంది చెప్పి బిజినెస్లో ప్రోడక్ట్ తీసుకుంటున్నారు కానీ మీటింగ్లోకి రావట్లేదు. అట్లా కొన్ని 100 ప్లాన్లు చేసినాం. కొంతమంది దగ్గర పోతే ఏమన్నా చెప్పనా, నువ్వు నీ కంపెనీ ఒక 2 సంవత్సరాల తర్వాత ఉంటే రా అని చెప్పేసాను. అట్లా చాలా మంది ఎగతాళి చేశారు. డబ్బులకు ప్రాబ్లం ఇంకా పెరిగిపోయింది. అయినా కానీ ఎక్కడ కూడా వెస్టీజ్ లోపల కాంప్రమైజ్ కావద్దని ఫిక్స్ అయిపోయినా. ఒకరోజు ఇక చాలా మందికి ప్లాన్ చెప్పినా ఎవ్వరు కూడా ఎస్ అంటలేరు కదా, మన నుంచి అవుతుందా కాదా, ఈ బిజినెస్ నేను చేస్తానా లేదా, నా నుంచి బిజినెస్ బాగానే ఉంది కానీ నా నుంచి అవుతుందా లేదా అని చెప్పేసి డౌట్ వచ్చేసి అట్లాంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. అప్పుడే కదా వెనక ఉంటారు కదా, మనకి మునిగిపోతుంటే లేపడానికి ఎవరు ఉంటారు, ఎవరు అప్లైన్లో వచ్చి దిగిరు. అప్లైన్లో వచ్చేసి ఒకటే విషయం చెప్పారు, సార్ నీకు ఈ ప్రాబ్లం రావడానికి ఒకటే ఒక రీజన్. ఏంటిది ఆ రీజన్ అంటే, పలానా మీటింగ్ మనం పోదాం రా అని చెప్పేశాను. సలీం సార్ నా దగ్గర డబ్బులే వస్తలేవు సార్ వెస్ట్ ఇలా, నాకు నేను 20,000 పెట్టుకొని ఏం రావాలి మీటింగ్ ఢిల్లీకి అని చెప్పేశాను.
అంటే ఏమన్నా అంటే సార్ నువ్వు ఆ మీటింగ్కి వస్తే నీ దగ్గర 20,000 కాదు, నీ ఇన్కమ్ చాలా డబుల్ అయిపోతుంది, నువ్వు రా అన్నాడు. అనగానే ఒక హాఫ్ అన్ అవర్ సలీం సార్కు నాకు డిస్కషన్ అయితే లాస్ట్కి మా మేడం చూసి అన్న ఇదంతా కాదు కానీ చలో వస్తాడు నువ్వు అని చెప్పేసి అన్నది. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఒక 20,000 రూపాయలు బదులు తీసుకుని 3 రూపీస్ ఇంట్రెస్ట్ కాడికి మేము ఢిల్లీ మీటింగ్ పోయినాం. మీటింగ్లో కూర్చున్నా నాకు ఏం అర్థమవుతుంది, ఎందుకంటే హిందీలో ఉంది. కానీ సెకండ్ డే మధ్యాహ్నము ఒక ప్రోగ్రామ్ అయింది. ఆ ప్రోగ్రాంలో ఇట్లా స్టేజ్ మీద అందరూ కూర్చున్నారు, కుర్చీలు వేసుకొని. ఆయన చెప్తున్నాడు, నాకు ఇంత ముందుకు వెస్టీలా రాకముందుకు 12,000 రూపాయల జీతం, ఈయన కూడా నా లెక్కలనే ఉన్నాడు. ఎందుకంటే సేమ్ కదా, 12,000 13,000 పెద్ద విషయం ఏముంది, ఈయన కూడా నా లెక్కలనే ఉన్నాడు. అదేదో మంచిగా ఉంది స్టోరీ విందామని చెప్పేసి పక్కకుండా నేను ఏం చెప్తున్నాను సార్ అని అడిగితే ఆయన కూడా నీ లెక్కలు 12,000 రూపాయల జీతం అంటారు. సరే ఓకే రైట్, ఆయన ఏం చెప్తాడు లాస్ట్కి అంత అయిపోయే వారికి ఆయన జీతం, ఆయన వెస్టీలో ఇన్కమ్ ఎంత అని చెప్పిందంటే 4 లక్షలు. నాకు అప్పుడు అర్థమైంది, తినడానికి తిండి లేనట్టు చాలా ఇబ్బంది పడేటువంటి వ్యక్తి ఈరోజు 12,000 నుంచి 4 లక్షలు సంపాదిస్తున్నాడు. అంటే నేను కూడా వెస్టీలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా దీంట్లో లక్షలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి బయటకు ఇంటికి వచ్చిన, ఎవరు మా మిస్సెస్ ఒకటే చెప్పినా, ఎవరు వేస్తానా నో అన్నా నేను వెస్టీలోనే ఉంటా. అవసరం అనుకుంటే సక్సెస్ కాకపోతే వెస్టీలోనే రాస్తా, కానీ సక్సెస్ తీసుకుంటే వెస్టీలో తీసుకుంటా అని స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుని గట్టిగా బయటకు వెళ్ళి పనిచేయడం స్టార్ట్ చేసిన. నెక్స్ట్ 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ వచ్చింది. ఏంటిది అంటే మళ్ళీ ఢిల్లీకే పోవాలి, ఫ్యామిలీ రీయూనియన్ మీటింగ్ అంటారు దాన్ని. ఫ్యామిలీ రీయూనియన్ మీటింగ్ ఇప్పుడు వచ్చింది కదా మనకు, నెక్స్ట్ మంత్ జనవరిలో ఉంది. ఎంతమంది టికెట్ బుక్ చేసుకున్నారు? రైట్, జనవరిలో ఉంది కదా, 9, 10, 11 అట్లాంటి మీటింగే వచ్చింది, జనవరిలోనే వచ్చింది. అది కూడా జనవరిలోనే వచ్చింది ఫస్ట్ టైం. దానికి బలవంతంగా ఎవరు వచ్చినా రాకుండా అరే నువ్వు రాను అని చెప్పేసి ఒక 5 మందిని తయారు చేసిన. రాను, మా దగ్గర డబ్బులు లేవు అంటే వాళ్ళకు ఎన్ని రకాలు చెప్పాలో అన్ని రకాలు చెప్పిన. నీకు నచ్చకపోతే నేను డబ్బులు పైసలు ఇస్తాను, నీ బస్ కిరాయితో పాటు నేను ఇస్తాను అని చెప్పేసి 5 మందిని తీసుకొచ్చిన. మళ్ళీ అదే నెక్స్ట్ మంత్ లోపల మళ్ళీ ఫ్యామిలీ రీయూనియన్ మీటింగ్కి దాదాపుగా ఒక 20 మందిని ఢిల్లీకి తీసుకుపోయి కూర్చోబెట్టిన. అక్కడ నుంచి జర్నీ ఎంత స్పీడ్గా స్టార్ట్ అయింది అంటే బిజినెస్ ఎక్కడ కూడా నెవర్ గివ్ అప్ అన్నట్టు వెనక తిరగకుండా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు చూడండి, ఆ రోజు ఒక డిసిషన్ తీసుకొని పనిచేయడం స్టార్ట్ చేస్తే ఈరోజు జీవితం ఎట్లా ఉంది అంటే 2018 కంటే ముందు జీవితంలో బైక్ కూడా లేదు, కానీ ఇప్పటికి కూడా నా దగ్గర బైక్ లేదు. బైక్ షోరూమ్ ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ ఈరోజు 2 కార్లు మెయింటైన్ చేస్తుంది. కూరగాయలు కావాలంటే కార్లో పోయి తెచ్చుకుంటారు మా ఊరు. మొన్న మేము అందులో ఒక కారు మెర్సిడీస్ బెంజ్ కారు, ఒకప్పుడు బైకే లేదురా నాయన అంటే ఈరోజు మెర్సిడీస్ బెంజ్ కార్లో ఇక కర్ణాటకకు వచ్చినా బయటనే ఉంది, చూసుకోవాలి. పిల్లలకు ఫీజు కడదామంటే డబ్బులే ఉండకపో ఒకప్పుడు, కానీ ఈ రోజు చూడండి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాము 3.5 లక్షలు పెట్టి. నెక్స్ట్ ఇల్లు, చాలా చిన్న ఇల్లు. ఎంత చిన్న ఇల్లు అంటే ఇది ఉంటుంది ఇట్లా, దీంట్లో 3 రూమ్లు అన్నట్టు. సేమ్ కిందే ఒక మనిషి వండుకుంటే ఇంకో మనిషి పోవడానికి ఇబ్బంది ఉంటుంది. అట్లాంటి చాలా చిన్న ఇల్లు, 3 రూమ్లు లైన్ ఉంటుండే. కానీ ఈరోజు 1,50,00,000 పెట్టి 3 BHK ఫ్లాట్ ఆల్రెడీ తీసుకున్నా, ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది. ఒకసారి ఆలోచన చేయండి, జీవితం ఎంత మారింది. మా మేడంకు బంగారం అంటే బాగా ఇష్టం, ఆల్రెడీ 10 తులాలు బంగారం కూడా ఇప్పించేసి. వెస్టీజ్ నుంచి ఇదంతా ఎక్కడ సాధ్యమైంది అంటే ఒక్క మీటింగ్ పోయి ఒక డిసిషన్ తీసుకొని నేను ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేయడం వల్లనే ఇంత పెద్ద చేంజ్ వచ్చింది. ఆ మీటింగే మీకు తెలుసు ఆల్రెడీ. ఆ మీటింగ్ మనకు నెక్స్ట్ మంత్ ఉంది. మీరు కూడా డిసిషన్ తీసుకోండి, ఆ మీటింగ్ రండి, టికెట్ బుక్ చేసుకొని మీరు కూడా ఆ మీటింగ్ వస్తే మాత్రం 100% రాబోయేటువంటి 5 సంవత్సరాల తర్వాత మీ జీవితంలో 100% ఇవన్నీ ఉంటాయి. మీ ఫ్యామిలీలో ఎవరు सबसे पहले एक बार मैं जो घर का माहौल है वो एक बार मैं आपको दिखा देता हूँ, जैसे घर में रह के मैं इस बिजनेस को बिल्ड कर रहा हूँ। फ्रेंड्स, ये मेरा घर है।
फ्रेंड्स ये वीडियो मैं इसलिए बना रहा हूँ क्योंकि मेरा एक्चुअली ट्रैवल्स का बिजनेस था। ट्रैवल्स के बिजनेस में बहुत बड़ा नुकसान हो गया था। मेरा खरीद मेरा 24 लाख का कर्जा ऊपर आ गया था। मेरा हर महीना मैं 70,000 लोगों को पे करते हुए इस बिजनेस को बिल्ड करा मैंने। हमारे मेंटर एसपी भारत सर के साथ, तो उस टाइम पे मैं ये वीडियो आपको प्ले करके दिखाऊंगा। थैंक यू फ्रेंड्स, विश यू वेल। हेलो फ्रेंड्स, मेरा नाम सलीम है, मैं हैदराबाद में रहता हूँ। 25 किलोमीटर दूर पे एक छोटा सा गांव है भानोर, वहाँ पे मैं छोटी सी फैमिली में जन्म हुआ था। हमारे मम्मी गांव में जाके लोगों के घर में बर्तन धोते थे। वो काम करते करते हमको पाले हैं। बहुत परेशानी होती थी पैसों की। 6th क्लास में ही मैं न्यूज़पेपर डालने का काम शुरू करा। मैं पोल्ट्री फार्म में भी काम करा। वहाँ से करते करते क्या मैंने काम करना शुरू करा। उस सिचुएशन पे पैसे बस नहीं हो रहे थे। मेरी शादी भी हो चुकी थी। फिर एक खुद की गाड़ी खरीदा। ट्रैवल्स का बिजनेस में बहुत अच्छा चल रहा था। उसी दौरान एक कंपनी आई जो ट्रैवल्स की बहुत बड़ी कंपनी थी। जितने मेरे पास कस्टमर थे पूरे कस्टमर पूरे खत्म। हम बिजनेस को अच्छी ऊंचाई पे लेके जाने की कोशिश कर रहे थे। ऐसे गिर गए तो फिर वापस 27 लाख रुपए का मेरे पे इंटरेस्ट मतलब खर्चा आ गया। अब मेरे लाइफ में पूरा मेरे एंड दिख रहा था। मैं एक डिसीजन ले लिया, अभी मैं सुसाइड करूंगा। उतने में ही मेरा जो लड़का था, जैसे उसकी याद आ गई मेरे को एक ही लगा, अगर मैं सुसाइड करूंगा तो ये बच्चों की लाइफ क्या होगा। समझ में नहीं आता, फ्यूचर दिख रहा नहीं था, क्या करे क्या नहीं करे। तो मैं यही दुआ करता था अल्लाह ताला को, ये सारी परेशानियां मेरे से दूर कर दीजिए, इस खर्चे में से मेरे को निकाल दीजिए। अल्लाह ताला ने मेरी बात सुन ली। जहाँ पे मैं जिसके पास ड्राइविंग कर रहा था उनका कॉल आता है, सलीम आप एक बार फैमिली को लेके हमारे घर पे आओ, फिर आपको हम एक बिजनेस के बारे में बताएंगे। एक मिनट में कभी जिंदगी बदलेगी नहीं, मगर एक मिनट में जो डिसीजन लेंगे उससे आपकी जिंदगी बदलेगी। वही काम मेरे लाइफ में हुआ। आज हमारे अपलाइन वेस्टेज में लेके आए। आपके अंदर एक फायर होना चाहिए, आपके अंदर एक जुनून होना चाहिए। 100% हर कोई सक्सेस हो सकते हैं। यहाँ पे कुछ भी नहीं है, बस काम करना है। इतना आसान बिजनेस है, इतना आसान बिजनेस। నేను ఒక క్యాబ్ డ్రైవర్ని। ఈ రోజు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు నేను క్యాబ్ డ్రైవర్ అంటే నమ్ముతారా? నమ్మరు. కానీ నేను మీకు వీడియోతో పాటు పెట్టాను, ఆల్రెడీ చూశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేశాను. 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అక్కడ ఒక స్ట్రైక్ జరగడం వల్ల సొంతంగా ఒక కారు కొనుక్కున్న మా వైఫ్ కి ఏదైతే బంగారం పెట్టిందో అది కూదబెట్టి ఒక కారు కొనుక్కొని అట్లా నేను కస్టమర్లను పెంచుకుంటూ హోటల్స్కి సర్వీస్ ఇచ్చుకుంటూ ఒక చిన్న కాల్ సెంటర్ ఓపెన్ చేశాను. నా దగ్గర 40 అటాచ్ వెహికల్ నడిచేటివి. కాల్ సెంటర్లో 5 మంది అమ్మాయిలు పనిచేసేవాళ్ళు. నెలకి 80,000 నుంచి డ్రైవర్గా ఒక 15-20,000 సంపాదించే వ్యక్తి 80,000 నుంచి ₹1,00,000 సంపాదించే స్టేజ్కి వెళ్ళిందంటే మంచిదే కదా. సో అట్లా మంచిగా గ్రోత్ అవుతున్న టైంలో బాగా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఆశతో ఒక ఇల్లు కొనుక్కున్నాను. హఫీజ్పేటలో 72 గజాలది. పర్సనల్ లోన్ 25,000 లోన్ పెట్టుకొని ఈఎంఐ పెట్టుకొని ఆ తర్వాత మంచిగా నడుస్తున్న టైంలో ఓలా క్యాబ్ ఊబర్ క్యాబ్ రావడం వల్ల మా దగ్గర ఎవరైతే 40 వెహికల్స్ ఉండేనో వాళ్ళ డ్రైవర్లు వాళ్ళ వెహికల్ తీసుకొని ఓలా క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు నా దగ్గర బిజినెస్ ఉంది కానీ కార్లు లేవు. నా దగ్గర 2 ఆప్షన్స్ ఉండేవి. అన్నీ పని చేసి ఏంటన్నా డ్రైవర్గా పని చేసుకోవాలి లేదా కార్లు కొనుక్కోవాలి. డ్రైవర్గా పని చేసుకోవడానికి నేను రెడీ ఉన్నా, కానీ 25,000 ఈఎంఐ ఉంది, ఇంటి కిరాయి కట్టాలి, డబ్బులు సరిపోవన్న ఆలోచనతోటి నాకు తెలిసిన ఒక కస్టమర్ ఉండే, ఆయన దగ్గర 24 లక్షలు అప్పు తీసుకొని 10 సొంత కార్లు కొనుక్కోవడం జరిగింది. మళ్ళీ బిజినెస్ 1 ఇయర్ వరకు బాగానే నడిచింది.
కానీ 1 ఇయర్ తర్వాత ఓలా క్యాబ్ వాళ్ళు రేట్ అనేది 50% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది కస్టమర్కి. ఎప్పుడైతే 50% డిస్కౌంట్ ఇచ్చారో అప్పుడు నా దగ్గర కస్టమర్స్ రావడం తక్కువైపోయింది. అంతకుముందు డ్రైవర్స్ కార్లు లేకుంటే కార్లు తెచ్చుకున్నా, కానీ ఇప్పుడు కస్టమర్స్ వెళ్ళిపోయింది. ఇక వేరే ఆప్షన్ లేదు. ప్రతి నెల 24 లక్షలకి 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి, 10 మంది డ్రైవర్ల శాలరీస్ ఇవ్వాలి, కాల్ సెంటర్లో పనిచేసే అమ్మాయిల శాలరీస్ ఇవ్వాలి, సో ఇంకా ఈఎంఐస్ కట్టాలి, మళ్ళీ ఇంట్లో తీసుకోవాలి. చూస్తూ 3 నెలల్లో ఉల్టా మళ్ళీ 2,70,000 అప్పు చేయాల్సి వచ్చింది. నాకు అర్థమైపోయింది పరిస్థితి, చేయి దాటిపోయింది, ఇంకా నేను ట్రావెల్స్లో ఏం చేయలేనని నాకు అర్థమైపోయి ఇంకా ఆ కొనుక్కున్న కార్ని మళ్ళీ రిటర్న్ అమ్మడం జరిగింది. కొనుక్కునేటప్పుడు ఒక కారు డౌన్ పేమెంట్ 2.5 నుంచి 3 లక్షలు చేశాను. అమ్మేటప్పుడు అవే డబ్బులు వస్తాయా? 30,000కి 40,000కి సెకండ్ హ్యాండ్ కార్ అమ్మవలసి వచ్చింది. తిరిగి చూసుకునేసరికి 24 లక్షల అప్పు అట్లనే మిగిలిపోయింది. నెలకి 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి. అప్పులలో బాధలు పెరిగిపోయినాయి. చిట్టి ఇక్కడ చిట్టీలు వేస్తారు కదా కర్ణాటకలో, నెలకి ఒక 20,000 చిట్టి ఉండేది. ఒక మెడికల్ షాప్ అయిన దగ్గర ఇచ్చి ఛాయ్ తప్పేవాడు. ఒక్కసారి 2 నెలలు కట్టలేకపోయినా ఉల్టా నన్ను ఫోన్ చేసి తిట్టడం జరిగింది. ఆ రోజు మా వైఫ్ పిల్లల్ని తీసుకొని మా పెద్ద బామ్మడి దగ్గర ఒక చిన్న దావత్ ఉంటే 2 పిల్లలు మా వైఫ్ వెళ్ళింది. నేను ఇంట్లో ఉన్న రాత్రి 10-10 అవుతుంది. కాల్ వచ్చింది, ఇష్టం వచ్చినట్టు తిట్టింది, రేపు పొద్దున వచ్చి నీ తరకంగా చూపిస్తానని చెప్పాడు గల్లీలో. అప్పటికే నా పరిస్థితి ఉన్న బంగారం పోయింది, ఆ ఉన్న ఇల్లు అమ్ముకున్న, కార్లు వెళ్ళిపోయినాయి, రోడ్డు మీదకి వచ్చేసిన, ఆ కాండాల్లో మొత్తం వెక్కిరించడం స్టార్ట్ చేసిర్రు. మళ్ళీ ఉల్టా అయిన గల్లీలోకి వచ్చి ఇద్దరు తీస్తే ఏముంటుంది, ఏమనిపిస్తుంది? గత 3-4 నెలల కింద ఒక హంగామా ఉండే, 10 కార్లు, డ్రైవర్లు, ఒక వేరే లైఫ్ స్టైల్ ఉండే. 3 నెలల 4 నెలల తర్వాత పరిస్థితి గల్లీలో వచ్చి గల్లా పట్టుకుంటే బాగుంటుందా? ఆ రోజు నాకు అర్థమైంది, అమ్ముకొని కడదామంటే అప్పులు లేవు, ఒకటే కనిపిస్తుంది. ఇంట్లో పడుకొని ఉన్నా, ఎందుకు ఇట్లా నాతో అయ్యింది? చూస్తూ నేను అనుకోకుండా అప్పుల్లోకి వెళ్ళిపోయాను. మంచం మీద పడుకొని ఉన్నా, నిద్ర పట్టట్లేదు, ఆ తిట్లు గుర్తుకొస్తున్నాయి. ఒకటే డిసైడ్ అయినా, ఇక లేదు, నా జీవితం ఇక్కడికి శూన్యం, ఇక్కడ నేను ఇప్పుడు సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నా. పైన ఫ్యాన్ తిరుగుతుంది, నేను 1-2 ఇక లేచి ఊరేసుకొని సూసైడ్ చేసుకుందామన్న సిచ్యువేషన్ ఆలోచన వచ్చింది. డిసైడ్ అయినా, కానీ నా బాబు చిన్నగా ఉండే, ఇంట్లోకి పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు డబ్బులు అడుగుతారు కదా, డాడీ 5 రూపాయలు ఇవ్వమని. నాకు మా పిల్లలు అడిగే ఆ సిచ్యువేషన్, నాకు విజువలేషన్ గుర్తుకొచ్చింది. నాకు ఒకటి అనిపించింది, నేనేదో చేసిన పాపానికి నేను సూసైడ్ చేసుకుంటే ఏ బావగాడు, ఏ బొమ్మడిగాడు, ఏ మామగాడు, ఏ అన్నగాడు అవుతారా? నా పిల్లల పరిస్థితి రోడ్డు మీద సిగ్నల్ దగ్గర ఆడుకునే పరిస్థితి వస్తుంది. నేను వాళ్ళకి ఏం చేయాలి అని చెప్పేసి నేను ఆగిపోయాను. ఆ తర్వాత నేను ఎప్పుడు దేవుడిని ప్రార్థించినా ఒకటే అడుగుతుంటే, దేవుళ్ళ నీ ఛాలెంజెస్ దగ్గర బయట తీసే, నా పరిశ్రమకి బయట ఇదే కోరుకుంటుంటే. కానీ మనం చెప్తాం కదా, దేవుడు ఎప్పుడు కాళ్ళ గజ్జలు కట్టుకొని, నెత్తికి కిరీటం పెట్టుకొని, మీకు డాక్యుమెంట్లు, లక్షల డబ్బులు తీసుకొని రాడండి. ఒక వ్యక్తి రూపంలో పంపిస్తాడు. ఆయన ఎవరంటే, ఈరోజు అప్పుడు అరుణా మేడం దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని ఆమె ఒక 10 ఇయర్స్ తర్వాత కాల్ చేయడం జరిగింది. సలీం ఎక్కడున్నావు, ఒకసారి పెళ్ళి అయింది, పిల్లలు తీసుకొని రా మా ఇంటికి, నేను సంగారెడ్డిలో ఉంటానికి ఒక మంచి ఆపర్చునిటీ చెప్తా, బిజినెస్ అన్నది. బిజినెస్ అనేసరికి నా మైండ్ ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది. ఎప్పుడు సాగు వస్తుందా అని ఎదురు చూస్తున్న వ్యక్తిని. కానీ నేను వెళ్దామని అనుకోలేదు. కానీ రాయకోడ్ దగ్గర వాళ్ళు సంగారెడ్డికే వెళ్తాము, రాయకోడ్కి ఒక డిన్నర్కి వెళ్ళేది ఉండే, మా సొంత బాగుండే, తప్పదు కదా అని వెళ్ళేటప్పుడు సంగారెడ్డికి వెళ్ళి ఒకసారి కలుద్దాం వాళ్ళ దగ్గర ఒక డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని అని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆమె టీ ఇచ్చిన తర్వాత ఒక పేపర్ తీసి వెస్టిజ్ ప్లాన్ చెప్తుంది. కానీ నా మైండ్ కంప్లీట్గా బ్లాక్ అయి ఉంది. ఎందుకంటే ముందు ఏ బిజినెస్ చేద్దామన్నా డబ్బులు లేవు, మళ్ళీ ఉంటాయి మనుషుల్ని జాయిన్ చేసే బిజినెస్. ఇప్పుడు సబ్బులు పట్టుకొని ఎవరు తిరుగుతాము? నా మైండ్ కంప్లీట్గా నెగిటివ్ ఉండేది. జాయిన్ కావద్దు అనుకున్నా, కానీ ఫ్రీ జాయిన్ ఆధార్ కార్డు ఇస్తే ఇక్కడికి బయట పడవచ్చు అని చెప్పి ఉద్దేశంతో, ఓకే దీది ఆధార్ కార్డు ఉంది తీసుకొని జాయిన్ చేసుకోమని చెప్పాను. చేసిన తర్వాత ఆమె కొన్ని ప్రోడక్ట్ తీసుకోమని ముందర పెడితే నాకు డబ్బులు లేకుండా ఒక నీమ్ సోప్, ఒక నైట్ క్రీమ్ మాత్రమే తీసుకున్నాను. ఆమెకేం తెలుసు, సలీం ట్రావెల్స్, కార్లు, హంగామా ఒక మంచి లెవెల్ అని ఆమె అనుకుంటుంది. లోపలికి ఏం లేదు, అంతా జీరో అయిపోయింది. ఆ విషయం ఆమెకు తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత సబ్బు వాడినాం, మా వైఫ్ నైట్ క్రీమ్ వాడింది, మంచిగా అనిపించింది, బాగుంది అని ఫోన్ చేస్తే ఏడ బిజినెస్ చేయమంటారో అన్న భయంతో ఫోన్ చేసి బాగుందని చెప్పలేదు నేను. కానీ నిజంగా నా టైం బాగుంది. 2 రోజుల తర్వాత ఆమె టోలీ చౌకి వెళ్తున్నాం, సరే నేను మా ఫ్రెండ్ కుల్కర్ణి సార్ ఒకసారి మీ ఇంటికి వస్తాము అంటే
నేను కాదనలేదు, వచ్చారు, విన్నా, ప్లాన్ విన్నా, అప్పుడు ఓపెన్ మైండెడ్గా విన్న తర్వాత ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో నేను పెట్టుబడి పెట్టేది లేదు, ఎవరితో పెట్టుబడి పెట్టించేది లేదు. రెండోది, ఈయన కాకుండా ఏడైనా పొద్దున్నేసి పనులు తోమాల్సిందే, స్నానం చేయాల్సిందే, ప్రోడక్ట్ కొనాల్సిందే అని అర్థం చేసుకొని సికింద్రాబాద్ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి ప్రోడక్ట్ కొనుక్కున్నా, తెచ్చుకున్నా, వాడినా, అన్నీ బాగున్నాయి. బాగున్న తర్వాత నెక్స్ట్ ఎక్కడికి ఇన్వైట్ చేస్తారు? అప్లైన్ మీటింగ్కి రమ్మంటారు. ఊకే మీటింగ్కి రమ్మంటుంటే వెళ్ళాను. ఫస్ట్ టైం నేను సంగారెడ్డిలో ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను, 15 మంది ఉండే. సెకండ్ మీటింగ్ ఇంద్రవీ సార్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ అటెండ్ అయ్యాను, ఒక 9-10 మంది ఉండే. మూడోసారి మళ్ళీ సికింద్రాబాద్ బ్రాంచ్ ఆఫీస్లో ఛాంపియన్ డే అని 2వ తారీఖు చేస్తుండే, అక్కడికి ఇన్వైట్ చేశారు, అక్కడికి వెళ్ళాను. అక్కడ నుంచి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. మీటింగ్కి వెళ్ళిన ప్రతిసారి నా లోపల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఛాంపియన్ డేలో ఒక లీడర్ ఉండే, సర్వచిత్తం రెడ్డి అని, ఆయన ఒక మాట అన్నాడు అక్కడ, పాల ప్యాకెట్కి డబ్బులు లేకుండే కానీ ఈరోజు ₹1,00,000 సంపాదిస్తున్నా అన్నాడు. అప్పుడు ఇంకా హోప్ పెరిగింది, ఇలాంటి వ్యక్తులు కూడా డబ్బులు సంపాదిస్తున్నారని. కొంచెం కొంచెం హోప్ పెరుగుతున్న టైంలో హైదరాబాద్ నుంచి అందరు అప్లైన్స్ ఒకటే పాట పాడుతున్నారు, చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, చలో గోపురం, చలో గోపురం. అరే బిజినెస్లో డబ్బులు పెట్టుబడి పెట్టేది లేదని చెప్పారు, మళ్ళీ ₹15,000 ఎసరు పెట్టిరు. అనిపిస్తుందా లేదా? చేసినా కానీ మా అప్లైన్స్ ప్రమోట్ చేసే విధానాన్ని చూసి సరే ఏదేమన్నా అయితే ఎట్లన్నా చేసి పోదామని నా కార్ ఎవరికైతే నేను కంటిన్యూ ఫైనాన్స్లో అమ్మానో అతను నా అకౌంట్లో 2 రోజులు ఈఎంఐకి 2 రోజుల ముందు అకౌంట్లో డబ్బులు వేస్తాడు, 2 రోజుల తర్వాత ఈఎంఐ కట్ అయిపోతుంది. ఆ డబ్బుల్ని నేను అకౌంట్లోకి తీసుకున్నా, జీవితమే బౌన్స్ అయిపోయింది, చెక్ బౌన్స్ అయితే ఏమనేది ఉందని. ఆ డబ్బులు తీసుకొని ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ చూసినాక పెద్ద ఫంక్షన్ చూసినాక అసలు బిజినెస్ అంటే ఏంది అక్కడ అర్థమైంది. కళ్ళు కనిపించని వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు, నడవనికి రాని వాళ్ళు లక్షల్లో సంపాదిస్తారు, పొట్టిగా, నల్లగా, తెల్లగా, పెద్దగా, ఇంజనీర్, కలెక్టర్ అందరూ సంపాదిస్తున్నారు. నాకు అన్ని బాగున్నాయి, మీకేం అవసరం కూడా ఉంది. అక్కడ ఒక డిసైడ్ చేసుకొని వచ్చి కష్టపడ్డా, 2 సంవత్సరాలు పట్టింది ₹1,00,000 రానికే. కానీ ఈరోజు నా హైయెస్ట్ ఇన్కమ్ 13 lakhs ప్లస్ ఉంది వెస్టీజ్లో. 10 కార్లు పెట్టుకొని దావత్ వస్తే 2 వీలర్ మీద పోయేవాడిని, ఎందుకంటే ఆ కార్ని డ్రైవర్కి ఇచ్చి గిరాకీ పంపిస్తుంటే ₹2,000 వస్తుందని. ఒక బెంచ్ కార్ మీద డ్రైవర్గా దొరికితే చాలు, జీవితం ధన్యమైపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్రాఫిక్లో కాలు నొప్పేస్తుండే నడిపి బెంచ్ కార్ మీద అయితే నడిపేది ఉండదు, మళ్ళీ పని తక్కువ ఉంటుంది, జీతం డబల్ ఉంటుంది. అలాంటి వ్యక్తి ఇక్కడ నుంచి నేను 70 లక్షల పైన మర్సిడీస్ బెంచ్ కార్ తీసుకున్న బయట నిలబడ్డది. నేనే కాదు, టీంలో తీసుకోవడం జరిగింది. 5 నల్లగా తెల్లగా మెరుస్తున్నాయి బయట, 5 నిగనిగలాడుతున్నాయి, 5 బెంచ్ కార్లు చూడండి టీంలో. జీవితం కంప్లీట్గా మారింది. 24 లక్షల అప్పు కాస్త పెరుగుతూ 59 లక్షలు అయింది. పూలలో పెట్టించిన అప్పులు ఆయనకి నేను పూలలో పెట్టించిన నా ఫ్రెండ్స్ వ్యక్తులు చాలా మంది ఐటీ తీసుకో, పోలీస్ స్టేషన్ పోయి నువ్వు అప్పు కట్టే పని ఉండదు అన్నాడు. లేదు, ఒకప్పుడు నేను కాళ్ళ బట్టి పైసలు తీసుకున్నాను, నేను అలా చెయ్యను, ఎందుకంటే విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉన్నాను. 59 లక్షల అప్పు కట్టాము. 6 months, ఎవ్రీ 6 monthsకి మేము ఒక ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాం. తినడానికి ఫుడ్ లేక పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు తిని బిజినెస్ చేసిన వ్యక్తి ఈరోజు నెల అయిపోకముందు డబ్బులు వస్తే, పైసలు అయిపోకముందు పైసలు అకౌంట్లో పడితే బాగుంటుందా? నిన్న నేను ఎఫ్ఐఆర్ వస్తుంది, సరే ఒక మా బాబుకి మా పాపకి నాకు ఒక సూట్ కుట్టిద్దాము, మా వైఫ్కి ఒక శారీ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం నిన్న అయిన బిల్లు 1,45,000 4 బట్టలకి. ఇంకా ముందు రంజాన్ పండుగ వస్తే చార్మినార్లో రేట్ తక్కువ దొరుకుతాయి, మంచిగా దొరుకుతాయి అని చెప్పి మా వైఫ్కి బట్టలు ఇప్పనికి వెళ్ళినప్పుడు మా వైఫ్ ఆ షాప్లో చూసి ఆ గ్లాస్లలో ఉన్న సీరోజుడు ఎంత బాగుండేది అంటే నేను చూడనీయలే, మన కెపాసిటీ కాదమ్మా, నడు గదే షాప్లో కొనుక్కుందామని చెప్పినాం. కానీ నిన్న అదే షోరూంలోకి వెళ్ళి 3 జతలు ఇప్పించిన, ఇంచుమించు 55,000 అయింది 3 జతలకి. జీవితం ఎక్కడి నుంచి నేనేదో చేసిన గొప్పగా చెప్పట్లేదు. బతకాలన్న ఆశ లేని వ్యక్తి ఈరోజు లైఫ్ ఇట్లా మారిందంటే ఇక్కడ కూర్చున్న హాల్లో ప్రతి ఒక్కరి వ్యక్తి జీవితం మారుతుందా మారదా? నేను 24 లక్షల్లో అప్పులో ఉన్నా, కానీ నేను నా అప్పులు చూసి ఇక్కడ ఒక లీడర్ డిసైడ్ అయ్యిండు. 12 లక్షల అప్పు నాకుంది, సలీం సార్ 24 లక్షలు ఉంది, నేను ఎందుకు సక్సెస్ కాను అని ఒక డిసైడ్ అయ్యి నిర్ణయం తీసుకొని పని చేస్తే కర్ణాటకలో ఈరోజు సాయిరెడ్డి సార్ జెండా మారిపోతుందా కదా? చూడండి, ఇలాంటి స్టేజ్లలో ఇక్కడ స్టేజ్లో కూడా బిజినెస్ చేస్తున్నాడు. సో ఒక యజ్ఞం లాగా పనిచేస్తున్నాడు సాయిరెడ్డి సార్. మీరు సార్ని ఫాలో కండి, సార్ చెప్పింది ఫాలో చేయండి, అంతే. ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఏం అవసరం లేదు, ఒక స్ట్రాంగ్ టీమ్ కావాలంటే.
ఏమైనా కావాలంటారు, అప్పు ఉండాల్సిన అవసరం లేదు, ఒక పెయిన్ ఉంటే చాలు, నేను కూడా సక్సెస్ కావాలి అని చెప్పేసి. సో ఒకప్పుడు చుట్టాలు నేను ఏ దావత్కి వెళ్ళేవాడిని కాదు, ఎందుకంటే డబ్బులు లేక పరిస్థితి బాగాలేక. కానీ అదే చుట్టాలు కొన్ని రోజుల తర్వాత పిలవడం మానేసారు. కానీ ఈ రోజు అదే చుట్టాలు సలీంకి సండే రోజు మీటింగ్ ఉంటాయి, సండే దావత్ పెట్టుకుంటే రాడు అని చెప్పి మండే రోజు పెట్టుకొని పిలుస్తున్నారు. ఒక 2 years కమిట్మెంట్ తీసుకోండి, 2 years కమిట్మెంట్ తీసుకోండి. సాయిరెడ్డి సార్ యజ్ఞం లాగా ఇక్కడ కర్ణాటకలో గుర్మెట్కలో ఒక ఫ్యామిలీ యూనియన్ చేయాలని ఒక తపనతో పనిచేస్తుంటూ మీరు సార్ చేయబట్టుకుంటే ఖచ్చితంగా మీరు డిగిసిడి అవుతారు. కర్ణాటకలో 10 వెంచకాలు అన్ని చేతికి మేము వస్తాం. రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? కానీ ఇది మీరు సాధించాలి అంటే మీ లోపల ఒక పవర్ఫుల్ అది ఏమంటారు నమ్మకం రావాలి. ఆ నమ్మకం రావడానికి సో నేను ఏదైతే పెద్ద ఫంక్షన్కి వెళ్ళానో గోగ్రౌండ్కి, ఆ తర్వాత 6 నెలలకి మళ్ళీ ఇంకొక ఫంక్షన్ ఉండే ఫ్యామిలీ యూనియన్. గోగ్రౌండ్లో నాకు ఒక నమ్మకం వచ్చింది, బిజినెస్లో నేను సక్సెస్ అవుతాను అని. కానీ ఫ్యామిలీ యూనియన్కి వెళ్ళిన తర్వాత అక్కడ రికగ్నిషన్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, నేను స్మార్ట్ వర్క్ చేయాలి. నేను ఎవరెవరికైనా వాళ్ళందరికీ ఒకటే చెప్పిన, నడవండి ఢిల్లీకి, మీకు అర్థం కాకుండా డబ్బులు. ఆ రోజు అక్కడికి వచ్చి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు చాలా మంది లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఆ ఫంక్షన్ చూసినాక నాకు అర్థమైంది, జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి రికగ్నిషన్ తీసుకోవాలి. జీవితంలో మనకు కంపెనీ మేనేజ్మెంట్ వస్తున్నారు ఫ్యామిలీ యూనియన్లో నేర్పించడానికి. నెలకి 80 లక్షలు తీసుకునే మెంటర్ 3 days మనతో పాటు ఉండి నేర్పిస్తున్నారు. బయట ఎవరైనా వచ్చి నేర్పిస్తారా మనకు? మీ దగ్గర డ్రీమ్స్ ఉన్నాయా? మీరు లక్షల్లో సంపాదిస్తారా? మేము సపోర్ట్ చేస్తామనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా బయట? కానీ ఈ బిజినెస్ లో మీ అప్లైన్ ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఆయన, మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని గెలిపించడం మీరు రెడీ ఉన్నారా? మీరు తొందరగా సంవత్సరంలో ఒక పేద వ్యక్తి, ఒక నిరుపేద వ్యక్తి కోటీశ్వరుడు కానికే చాలా మార్గాలు ఉన్నాయి. ఎస్ ఆర్ నో? కానీ ఒక పేద వ్యక్తి కోటీశ్వరుడు కానికే మాత్రం ఏదైనా ఉంది అవకాశం అంటే అది వెస్టీజ్ మాత్రమే. నేను కూడా సక్సెస్ అవుతా, నేను కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి గర్జిస్తా అని చెప్పి మీకు కాన్ఫిడెన్స్ రావాలంటే మీరు ఎఫ్ఆర్యూకి రావాల్సిందే. హైదరాబాద్ లో January 9, 10, 11 3 రోజులు ఒక పెద్ద యజ్ఞం లాంటి మీటింగ్ జరగబోతుంది ఫ్యామిలీ యూనియన్. ఎంతమంది టికెట్లు బుక్ చేశారు ఇక్కడ? వావ్, వీళ్ళందరూ కాబోయే డ్యూసీడీస్. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి మీకు నేను హామీ ఇస్తున్నా, మీరు ఫోన్ తీసి రికార్డ్ చేసుకోండి. మీరు ఆ మీటింగ్ వచ్చి 3 రోజులు కూర్చున్న తర్వాత